హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక 2 డేస్ నుంచి అయితే అసలు వర్షం అస్సలు ఆగట్లేదు, పడతనే ఉంది డే అండ్ నైట్. ఇంక స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇంక సాటర్డే సండే హాలిడేస్ కదా, సెకండ్ సాటర్డే అని. ఇంక ఇంట్లో కూడా తినడానికి ఏం లేవని మా పిల్లలు స్నాక్స్కి కూడా ఏమన్నా చేయవా అని అడిగితే ఇంక బూందీ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ రవ్వ లడ్డులు అయితే చేశాను కదా, అవైతే ఒక 10 దాకా అయినాయి. ఒక 3 డేస్ అలా అయినా వస్తేలే, కొంచెం బూందీ కూడా చేస్తే ఒక 1 వీక్ అలా అవుతుంది. తర్వాత వేరే ఏమైనా చేసుకోవచ్చు అని బూందీ అయితే చేయడానికి ఇలా నేను ఎప్పుడైనా బూందీ పిండిని అంటే మనం శనగపిండిని ముందే పట్టించుకొని పెట్టించుకుంటే బూందీ టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా కానీ. మనం బయట కొనుక్కునే శనగపిండి కంటే కూడా ఈసారి ఎప్పుడైనా మీరు మనం పచ్చెనగపప్పు ఉంటాయి కదా, వాటిని ఎండలో పెట్టుకొని ఆ తర్వాత మనం పిండి అయితే చేపించుకొని పట్టుకుంటే చాలా బాగుండిద్ది. కాకపోతే ఈ మధ్య వర్షాలు పడతా నేనైతే బూందీ పిండిని అయితే అంటే శనగపిండిని అయితే పట్టించుకోలేదు. ఇంక మా వారిని ప్యాకెట్ తెమ్మంటే శనగపిండి ప్యాకెట్ తెస్తే శనగపిండి కొంచెం లైట్గా బియ్యం పిండి, అలాగే సోడా ఉప్పు, కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసి అనుషక్క అయితే కలుపుతుంది. నేను కదా అక్కడ కలుపుతుంది. ఏమైనా పిండి వంటలు చేయాలనుకుంటే నేను చేసుకున్నా కానీ కలిపించుకోవడం మాత్రం నేను అనుషక్క చేతే ఆ పిండి మొత్తాన్ని కలిపించుకుంటాను. ఎందుకంటే అక్క బాగా చేసిద్ది వంటలు. ఇంకా అక్క చేత కలిపించుకొని పక్కన పెట్టేసేసుకుంటే ఇంకేదన్నా చెక్కలైనా చక్రాలైనా అసలు ఏదైనా కానీ మిగతాన్ని నేను చేసుకుంటాను. ఇంకా అక్క వచ్చి పిండి మొత్తం ఇలా అయితే కలుపుతుంది. కొంచెం బియ్య పిండి శనగపిండి అయితే వేసి దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే సోడా ఉప్పు కూడా వేసి మొత్తం ఇలా కలిపేలా కలుపుకోవాలి. బూందీ చాలా సింపుల్, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే కొంచెం వేయాలి కదా, చక్రాలాగా కాదు కదా, తొందరగా పిండి అయిపోదు, చాలా టైం పట్టిద్ది. కానీ ఇంట్లో చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి మనం బయట కొనుక్కునే బూందీ కంటే. ఎందుకంటే వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో మనకైతే అస్సలు తెలియదు. అదే మనం అనుకో మంచిగా ఆయిల్ అవన్నీ ఫ్రెష్గా అయితే వాడుకుంటాం కదా, బాగుండిద్ది. పిల్లలు అసలు బూందీ తిన్న పిల్లలు అంటే ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు కదా. నేనైతే ఎక్కువ మా ఇంట్లో ఏదైనా చేసినా కానీ ఎక్కువ పిల్లల కోసం అని చెబుతాను. ఎందుకంటే మనకు పిల్లలు తింటేనే అసలు బాగుండిద్ది. పిల్లలు తినకుండా మనం తినడానికి ఇంట్లో చేసుకున్నా ఒకటే, నాకు తెలిసినంతవరకు చేసుకోకపోయినా ఒకటే. ఎందుకంటే వాళ్ళు కూడా తింటుంటేనే వాళ్ళకు కూడా అన్ని రకాలంటే ఏదైనా ఫ్రైలు అయినా లేకపోతే కర్రీలు అయినా ఇలాంటివి అన్నీ ఇప్పటి నుంచి అలవాటు చేయాలి. ఒక్కసారిగా వాళ్ళు అన్నీ తినమంటే అసలు తినాలంటే అసలు వాళ్ళ వల్ల అయితే అస్సలు కాదు. కాకరకాయ అయినా ఏమైనా కానీ మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తేనే తింటారు. ఇంకా అక్క అయితే మొత్తం కలిపి వెళ్ళింది. ఆ తర్వాత నేనైతే ఇలా ఫస్ట్ చిల్లులు గిన్నెలు అయితే కొంచెం పిండి అయితే తీసుకొని ఇలా బూందీలాగా అయితే వేసుకుంటున్నాను. మనకు కావాలంటే బూందీకి సపరేట్ మనకి గెంటెలు కూడా ఉంటాయి, దాంట్లో వేసుకొని మనం వేసుకుంటే అదే బూందీలా కిందకి పడిపోయిద్ది. అట్లా కూడా ఉంటాయి. కాకపోతే నా దగ్గర బూందీ గెంటె లేదని నేనైతే చిల్లులు బొచ్చులో ఇట్లాగైతే పిండి వేసుకొని ఇట్లయితే బూందీ చేసుకుంటున్నాను. చాలా సింపుల్ అని చెప్పాను కదా, చాలా తొందరగా, అంటే కొంచెం టైం పట్టిద్దని కానీ తొందరగా మనం పిండి తక్కువ కలుపుకుంటే తొందరగా అయిపోద్ది అంతే. బూందీ అంతా చేసేసరికి నాకైతే సుమారు 1 గంట దాకా పట్టింది. నేను పిండి కూడా ఎంతో చూసారు కదా, నేను ఎంతో అసలు కలపలేదు, కొంచెమే కలిపాను. బూందీ కూడా మనకు తొందరగా అయిపోయినట్టు ఉండిద్ది. పెద్ద ఎక్కువ చూడటానికి ఎందుకు ఎక్కువలాగా ఉంటాయి కానీ అసలు తింటే ఎన్నో రోజులు రావు. ఈ బూందీ అయితే గట్టిగా వారం రోజులు ఏమి వస్తాయి అంతే. ఇట్లా నాకైతే కొంచెంగా మొత్తం వేసుకొని చేసుకునేసరికి అయితే 1 గంట అయితే పట్టింది. ఇంకా బూందీ అంతా చేసిన తర్వాత చివర్లో మనకు పల్లీలు అలాగే కరివేపాకు ఉంటే జీడిపప్పు, మనకి బూందీలో బిస్కెట్స్ కూడా ఉంటాయి, అవి బయట అయితే దొరుకుతాయి. ఆ బిస్కెట్స్ తెచ్చుకొని మనం ఆయిల్లో వేపుకొని బూందీలో కూడా వేసుకోవచ్చు. అట్లా కూడా వేరుశనగ గుండ్లు అలాగే కరివేపాకు మనం ఇవన్నీ వేపుకొని వేసిన తర్వాత మనకి కొంచెం వెల్లుల్లిపాయ కారం ఉండిద్ది. ఆ కారం కూడా కొంచెం లైట్గా ఆయిల్ అయితే వేపుకొని వేసుకుంటే చాలా బాగుండిద్ది. అసలు టేస్ట్ చాలా బాగుండిద్ది మనకి. నేను 1ంటికి అలా స్టార్ట్ చేశాను, అయిపోయేసరికి 2 అయితే అలా అయింది. ఎందుకంటే అన్నం తినేసేసి అంట్లన్నీ కడుక్కొని శుభ్రం పని అంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసుకున్నాను. ఎందుకంటే పని మళ్ళీ ఉంటే ఇది పని ఆ పని మొత్తం ఎక్కువైపోతాయని పిల్లలు వచ్చేసరికి కూడా చేసి పెడతాను వాళ్ళకైతే చెప్పాను. అందుకని 1ంటికి స్టార్ట్ చేస్తే 2ంటికల్లా అయిపోయింది మొత్తం చేయడం. వాళ్ళు 4ంటికి అలా వస్తారు. సరే అని నేనైతే కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. అలా రెస్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళైతే వచ్చారు పిల్లలకి రాగానే నేనైతే బూందీ అయితే పెట్టాను. బాగా ఇష్టంగా బాగున్నాయి అని తిన్నారు. చాలా సింపుల్ కూడా, పిల్లలకి అలాగా మనం ఎప్పుడైనా ఇష్టంగా వాళ్ళకి ఇష్టమని చేసి పెడితే వాళ్ళు కూడా కడుపు నిండా తింటారు. మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండిద్ది.
పిల్లలు తినకపోతే ఏదైనా కొంచెం పెద్దవాళ్ళకి ఏదో లాగా అనిపించిద్ది, ఈరోజు ఏం తినలేదు అన్న ఫీలింగ్ అయితే వచ్చేసిద్ది. ఎందుకంటే పిల్లలు తింటేనే కొంచెం సాటిస్ఫాక్షన్గా అయితే అనిపించిద్ది. మనం వేరుశనగ గుండ్లు వేపుకున్న తర్వాత కరివేపాకు కూడా వేపుకున్నాను నేను. ఇట్లా కరివేపాకు రెబ్బలుగా వేపుకోవచ్చు, లేకపోతే ఇట్లా మనం తీసేసేసి ఓన్లీ కరివేపాకైనా వేపుకోవచ్చు. కాకపోతే నేను ఇట్లా వేసి తర్వాత వాటిని అయితే తీసేస్తాను. అంటే మనకు అలా ఒక్కసారిగా వేసుకుంటే ఆయిల్ అయితే బాగా ఎక్కువ చింది పడిద్దని ఇట్లా అయితే వేసుకుంటాను నేను. ఇదంతా చేసి అంతా అయిపోయి పిల్లలు వచ్చేసరికి పెట్టేసేసి నాకైతే ఈవినింగ్ పని అంతా సరిపోయింది. ఇంక వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ బాక్సులు అవన్నీ కడిగేసేసి ఇంట్లో మళ్ళీ కసువుడ్చుకొని, అందులో వారాహి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి కదా. నేనైతే వారాహి నవరాత్రులు పూజ అయితే చేసుకున్నాను ఒక 2 days. తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ గుడికి అయితే వెళ్ళొచ్చాము. ఊర్లో గుడికి వెళ్దాం అనుకుంటే ఒక 2 days నుంచి ఏ రోజుకి ఆ రోజు అలాగే పోతుంది. ఇంకా సరేలే అని నేనైతే ఇంక ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకుని, అందులో వారాహి నవరాత్రులకి నైట్ మార్నింగ్ ఎక్కువ పూజ చేసుకుంటారంట. అంటే పొద్దున చీకటి నుంచి కొంచెం వెలుతురు వచ్చే లోపే 5కి అలాగే పూజ చేసుకోవాలి. ఈవినింగ్ అయితే 7:30, 8కి అలా అయితే చేసుకుంటారంట. మా ఊర్లో ఆల్రెడీ మా ఇంటి దగ్గర అక్కలు గుడికి అయితే వెళ్ళొచ్చారు. ఈవినింగ్ 8కి అలా అయితే వెళ్ళు గుడికి, అప్పుడు హారతలు అవన్నీ ఇస్తారు, చాలా బాగుండిద్ది అని చెప్పారు. ఇంక సరే అని నేనైతే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని, ఇంకా పిల్లలకు కూడా హోంవర్క్లు అన్నీ చేపించేసుకొని నేను 8కి అయితే ఇంక స్నానం చేసేసి ఇంట్లో దీపారాజన అయితే చేసుకున్నాను. దీపారాజన చేసుకొని గుడికి అయితే బయలుదేరాను. వారాహి నవరాత్రుల్లో చాలా బాగా చేసుకుంటున్నారు. అసలు గుళ్ళో కూడా ఎంత బాగున్నారు జనాలు అయితే. మరీ ఎక్కువ మంది కాకపోయినా కొంచెం మంది అయితే ఉన్నారు. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే అస్సలు శబ్దమే ఉండకూడదంట. చాలా సైలెంట్గా, అస్సలు ఎవరు గుళ్ళో ఒక్కరు కూడా మాట్లాడలేదు. అందరూ పిన్ డ్రాప్ సైలెంట్తో ఉన్నారు. ఆఖరికి గుళ్ళో గంటలు ఉంటాయి కదా, వాటికి కూడా సంచులు అయితే కట్టేసేసారు. ఎందుకంటే మనకు గంట సౌండ్ కూడా ఎక్కడ వినిపించకూడదు. అంటే మనకేందంటే సౌండ్ అనేది రాకుండా ప్రశాంతంగా దండం అయితే పెట్టుకోవాలంట. అమ్మవారిని అయితే నామస్మరణ అయితే చేసుకోవాలంట. అందుకని అయితే ఎవ్వరు మాట్లాడలేదు. అందరు నేను వెళ్ళేసరికి సైలెంట్గా ఉన్నారు. నేను కూడా కొంచెం సేపు ఉన్న తర్వాత వారాహి మాత మామూలుగా మనకి మంత్రం ఉండిద్ది కదా, ఆ మంత్రాన్ని అయితే ఒక 3 times అలా మనం గూగుల్లో కొట్టేస్తే వచ్చేసిద్ది గూగుల్లో. దాన్ని అయితే ఒక 3 సార్లు అలా 5 సార్లు 21 సార్లు అలా అయితే చదువుకోవాలి. నేనైతే ఒక 3 సార్లు అయితే అలా చదువుకొని ఇంకా తర్వాత హారతలు అయితే ఇచ్చారు. అసలు ఎంత బాగా ఇచ్చారు. వీడియో అయితే తీయకూడదంట, అందుకని నేనైతే వీడియో తీయలేదు. ఎందుకంటే తీయకూడదని చెప్పిన తర్వాత కూడా మనం తీస్తే బాగుంటుంది కదా, అందుకని నేనైతే వీడియో ఏం తీయలేదు. హారతలు మాత్రం 4 రకాల హారతలు ఇచ్చారు. ఎంత బాగా ఇచ్చారు హారతలు. అసలు చాలా బాగున్నారు అమ్మవారు అయితే, వారాహి అమ్మవారు. ఇంకా ఆ తర్వాత ఇంకా అక్కడే ప్రసాదం కూడా పెట్టారు. ప్రసాదం అయితే తీసుకొని ఇంటికైతే బయలుదేరాను. ఇంటికి వచ్చేసరికి 9:30 అయింది. ఎందుకంటే మనకి హారతులు అవన్నీ ఇచ్చేసరికి 9 అలా అయితే అయింది. 9:15 అలాగా ఆ టైంలో ఇస్తున్నారు. అంటే ఆ టైంలోనే ఇవ్వాలంట, పూజారి గారు అప్పుడే చెప్పారు. ఇంకా అప్పుడంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ప్రసాదం అయితే కొంచెం తినేసేసి మా పిల్లలకి అయితే ఇచ్చాను. మా పిల్లలకి ఇచ్చిన తర్వాత ప్రసాదం ఆల్రెడీ నేను అన్నం అయితే వండిపోయాను. ఎందుకంటే మళ్ళీ వచ్చి వండేసరికి టైం పట్టిద్దని నాకు తెలుసు. 9:30 అట్లా అయితే అవుతుందని ఆల్రెడీ మా ఇంటి దగ్గర అక్కలు చెప్పాను కదా. అన్నం వండిన తర్వాత మా వారు వెళ్ళి సాంబార్ అయితే తీసుకొని వచ్చారు. ఆల్రెడీ పొద్దున బంగాళదుంపలు ఫ్రై చేస్తే అదైతే ఉంది. ఇంకా అది వేసుకొని బంగాళదుంపలు ఫ్రై, సాంబార్ అయితే తెచ్చారు కదా, అవి కూడా కొంచెం వేసుకొని ఇంక తిన్నాము. నేను తింటా, పిల్లలకైతే పెట్టేశాను. ఇంకా అన్నం తిని స్కూల్ ఉంది కదా మరుసటి రోజు, పిల్లలు స్కూల్కి వెళ్ళాలని అన్నం తిని పనుకునేసరికి మాకు 10 అలా అయితే అయ్యింది టైము. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.